నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ట్రాక్ రోడ్ గైడ్ ఏమైనా ఉంటుంది, కైలాసగిరికి ఆనుకుని ఉంటుంది కదా, అది మనం డైలీ చూసేదే. ఇక్కడ చూడండి, కైలాసగిరికి మనం దూరం నుంచి చూస్తే ఎంతో పచ్చగా కనబడుతుంటుంది, కానీ అతి సమీపం నుంచి చూస్తే ఇలా ఏపుగా పెరిగిన చెట్లు, ఆ చెట్ల నుండి కిందకి జాలువారుతున్న ఓడలు, ఆ ఓడలు కింద నుంచే, అంటే ఆ ఓడల్ని ఆనుకొని కింద నుంచి ఎగబ్రాగుతున్న క్రేపర్స్, అదేనండి పాదులు. ఒకసారి గమనించండి, చూసారు కదా. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇదిగోండి యాక్చువల్గా తీగనమాట ఇది. ఆ చెట్టు యొక్క స్వాభావికం ఏంటి? ఆ పైనుంచి ఓడ కిందకి దిగడం, కిందనున్న ఆ పాదుకి దానికి స్వాభావిక లక్షణం ఏంటి? కింద నుంచి పైకి వెళ్ళడం. అంటే ఇక్కడ ఎవరి లక్షణాలు వాళ్ళకి పుట్టుకతోటే భగవంతుడు ప్రసాదించింది. ఒకరిపై ఒకరు ఆధారపడడం, అంటే అది పైనుంచి కిందకు వచ్చి, ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థమైన రీతిలో చెప్పాలంటే మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు పైనుంచి ఓడలు కిందకి దిగితే, ఆ ఓడగాని కింద భూమిలో నాటుకుంటే ఇంకా ఆ చెట్టుకు ఇంకొక 100 సంవత్సరాల లైఫ్ యాడ్ అవుద్దట. ఒక చెట్టు మర్రి ఓడ అంటే ఆ బ్రాంచ్ నుంచి వస్తుంది కదా. బ్రాంచ్ అంటే ఆ చెట్టు కొమ్మల దగ్గర నుంచి ఒక ఓడ కిందకి కానీ దిగి భూమిలోకి కానీ దిగితే కనుక సుమారుగా మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు యాడ్ అవుతుంది దాని లైఫ్. అలాగే ఎన్ని ఓడలు కిందకి దిగితే అన్ని 100 సంవత్సరాలు లైఫ్ పెరిగినట్టు లెక్క. ఇక విషయానికి వద్దాం. ఈ కింద నుంచి, అంటే కింద భూమిలో పుట్టిన ఇదిగోండి, ఇటువంటి చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది క్రేపర్ ఉంది కదా, దీనికి ఏదో ఒకటి ఆధారం కావాలి పైకి వెళ్ళడానికి. లేదంటే నేల మీద తప్పుల్లో నేల మీద పాకవలసిందే. దానికి ఒక మంచి ఆధారం అని దొరికింది అనుకోండి. అలాగా అదిగోండి పైనుంచి ఓడ దిగుతుంది చూసారా, ఆ ఓడ పట్టుకొని ఎగబ్రాకుతూ పైకి వెళ్ళి తన ఒరిజినల్, తన లైఫ్ని సార్థకత, అంటే ఒక్కొక్కటి సాఫల్యత అనేది ఆ పైకి వెళ్తే ఉంటుంది అనేది తన జీవిత లక్ష్యం అనుకోవచ్చు. ఏది లేకపోతే కింద నేల మీద దొరుకుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అదండి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి భగవంతుడు ఏదో రకమైన అవకాశాన్ని ఇస్తాడండి. దాన్ని మనం సద్వినియోగపరచుకోవడంలోనే అంతా ఉంటుంది. కాకపోతే తృప్తి అనేది కంపల్సరీగా ఉండి తీరాలి. లేకపోతే కనుక ఎప్పుడూ అదే 24/7 నిస్తేజంగా నిర్వీర్యంగా లైఫ్ అంతా పోతుంటుంది. మనం గమనించండి, ఒక్క విషయం గమనించండి. కొంతమంది ఉంటారు, అంటే అందరి గురించి నేను మాట్లాడటం లేదు, కొంతమంది ఉంటారు ఎంత సంపాదించినా, ఎంత సౌఖ్యంగా ఉన్నా ఇంకా ఏదో కోల్పోతున్నట్టుగా. అంటే మనిషికి ఆశ ఉండొచ్చు, ఎదగాలని తపన ఉండాలి, ఇంకా ఎదగాలని తపన ఉండాలి, కానీ తృప్తి లేని జీవితం అనేది నిర్వ్యర్థం. ఎప్పుడు పరమేశ్వరునికి, ఆ భగవంతుడికి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మనకి భగవంతుడు అంటే, నేను ఎవరిని హేళన చేయడం లేదు, మనం అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తున్నాం. 2 కళ్ళు ఇచ్చాడు, చాలా హ్యాపీ. 2 కాళ్ళు ఉన్నాయి, హ్యాపీగా నడుస్తున్నాం, ఇదో రకమైన సంతోషం. మాట్లాడగలుగుతున్నాం. కొంతమంది ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ అరగదు, తిన్నది అరగదు. హ్యాపీగా తింటున్నాము, తిన్నది అరగదీర్చుకుంటున్నాం. కొంతమంది చుట్టూరు గాలి ఉంటుంది మన చుట్టూరు, కానీ ఊపిరి అందదు. హ్యాపీగా మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఎన్ని అదృష్టాలండి మన చుట్టూరు ఉన్నాయి. భగవంతుడు ఇంతకన్నా అదృష్టం ఇస్తాడండి. ఇక్కడికక్కడ ఏ క్షణానికి ఆ క్షణం మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ప్రతి క్షణం స్వర్గమే. స్వర్గం అంటే ఎక్కడో రాదండి, ఇక్కడే ఉంటుంది, మన చుట్టూ ఉంటుంది. మనం చేసుకుంటే స్వర్గం, కాదు నిరాశతో ఉంటే ప్రతి క్షణం నరకమే. ఇప్పుడు ఏదో ఒక మానసిక ఒత్తిడిలో ఉంటే మనం జీవితం అన్నీ భగవంతుడు ఇచ్చిన ఈ 100 సంవత్సరాల జీవితాన్ని మనం ఎంజాయ్ చేసేది ఎప్పుడు? ఆ పాప ఉంది, మనం చూసారు కదా. ఈ తెలియని వయసులో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.
ఇప్పటి నుంచి తనకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి. స్కూల్ హోంవర్క్ అని ఇదని అదని ఏ ఉంటాయి, అన్నీ రొటీనే. కానీ ఒక జ్ఞానానికి వచ్చాక, ఒక స్థాయికి వచ్చాక మనకంటూ ఒక తృప్తికరమైన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదిస్తూ ఉండండి. లేదంటే కనుక సర్వే ఏముందండి, ఇది చూసారు కదా, ఈ చెట్టు కింద పళ్ళుతూ ఉంది, నిర్వ్యర్థం. కాపు కాసింది, అక్కడ పచ్చిగా ఉంది, ఇక్కడ పండాయి, కానీ ఎవరూ వాడుకోవట్లేదు. అక్కడ ఎండిపోయింది, వ్యర్థంగా పోయింది. ఇలా నిర్వ్యర్థంగా పోవడమే జీవితం అనేది. ఎందుకు పుట్టామో ఎందుకు పోయామో మనకే తెలీదు. కనీసం ఉన్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేసాం లేదా, ప్రతి క్షణాన్ని మనం అనుభవించాం లేదా అని అనుకుంటే ఆ భగవంతుడు వీడికి ఇచ్చాను ఎప్పుడు మనం అనుకున్నది. ఎన్నో కోట్ల జన్మల తర్వాత వచ్చిన మానవ జన్మని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకున్నాము అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గ విషయం. ఆ రకంగా మనకిచ్చిన అవకాశాన్ని ప్రతి క్షణం ఆనందంగానే మనం గడిపాము అన్న చిన్న తృప్తితోటి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? చెప్పాల్సింది కంటెంట్ కాస్త లాంగ్ అయింది, కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ.